కొలికపూడి శ్రీనివాస్ మొన్ననే తెలుగుదేశం పార్టీకి 48 గంటల డెడ్ లైన్ ఇచ్చి ఎవరైతే అక్కడ తనని ఇబ్బంది పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటే తనని ఇబ్బంది పెడుతూ వచ్చాడు, కానీ దాని గురించి కాదు, ఒక అమ్మాయితో అసభ్యంగా మాట్లాడాడన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి అంశాన్ని పురస్కరించుకుని అతని మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే కనుక నేను పార్టీకి అదే ఎమ్మెల్యేకి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి ఆ తర్వాత డెడ్ లైన్ పక్కన పెట్టి ప్రస్తుతానికైతే పార్టీ అధినాయకత్వం ఆగ్రహించడంతో ఆగారు. కానీ తాజాగా నందిగాం పర్యటనకి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు ఇవాళ కొలికపూడి శ్రీనివాస్ వెళ్తే ఆయన పట్టించుకోలేదన్నది తాజా సంచలనం. హెలికాప్టర్ దిగిన తర్వాత నేతల్ని పరిచయం చేసుకుంటున్న సందర్భంలో కొలికపూడి వైపు చంద్రబాబు సీరియస్గా చూశారని, అందరి నేతలతో పాటు కరచాలనం చేసిన చంద్రబాబు కొలికపూడిని మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడకపోవడం అన్నటువంటిది ఇక్కడ సంచలనం సృష్టించింది. చేసేది లేక కొలికపూడి వెనక్కి వెళ్ళి నిలబడ్డటువంటి అంశం ఇప్పుడు పెద్ద సంచలనాత్మకమైంది. కొలికపూడి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికీ చంద్రబాబు సీరియస్గా ఉన్నారనడానికి సాక్ష్యం ఇదే. అందుకనే ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. టీడీపీకి మరింత దూరం అవుతున్నారు కొలికపూడి అన్నటువంటి వాదన చేస్తున్నారు. అయితే ఇక్కడ అసలైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇదే వైసీపీ అయ్యుండి ఇదే జగన్ అయ్యుండి ఉంటే ఓ దళిత ఎమ్మెల్యేకి ఇంత అవమానమా అని చెప్పి జగన్ అహంకారం ఇది, జగన్ మాట ఒకటి ఉంటుంది చేత ఒకటి ఉంటుంది దానికి సాక్షి ఇదని వీళ్ళందరూ రైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది తెలుగుదేశం కాబట్టి కొలికపూడి చెప్పింది పోనీ అతను ఏమన్నా తప్పుగా మాట్లాడాడంటే లైంగిక వేధింపులకు గురి చేసిన అంశం మీద చర్య తీసుకోమని అతను అడిగింది. అయినా సరే అతన్ని తెలుగుదేశం సోషల్ మీడియాని ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో జరిగిన పరిణామం ఇది.